ఆర్గనైజర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ సంఘ బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు సంఘంలో మనం ఎవరికి తక్కువ కాదు అన్న రీతిలో మీరందరూ ఉండాలి అన్న సదుద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీ యొక్క సమస్యలు బాగా తెలుసుకుని అదేవిధంగా మీకు 7 వారాలు కూడా జరిగింది. అందులో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, పొలిటికల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్, అలాగే స్పోర్ట్స్ అండ్ ట్రైనింగ్ కాంపిటీషన్స్, మొన్న స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి. అందులో చాలా మంది ప్రతిభ శిబితులు కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. అదే మొత్తం ఈ 7 వారాలను కూడా గవర్నమెంట్ ఎంతో సదుపయోగం మీకు అందజేయడం జరిగింది. దాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుని మీరు ఎవరికి తక్కువ కావాలన్న మనలో బాగా రావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంకల్పాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తించుకొని మీరు ముందుకు వెళ్ళాలని మీ యొక్క ఎప్పుడు ఎదగడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క ఎప్పుడు చాలా చూసే ఉంటారు. ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే ముందు విభిన్న ప్రతిభావంతులకే ఫస్ట్ ఆయన పిలిచి వాళ్ళతో మాట్లాడాలి, సమస్యలు ఏదైనా తెలుసుకుంటూ ఉంటుంటారు. ఆయన గతంలో ప్రతిపక్షంలో కూడా చాలా మీకు మీ విభిన్న చాలా సదస్సులు జరిగాయి, చాలా మీటింగ్లు కూడా జరిగాయి. అవన్నీ మీ అందరికీ గుర్తుంటుంది. అదేవిధంగా అన్న మాట ప్రకారం అధికారంలో రాగానే మిమ్మల్ని గుర్తించుకుని ఇక ఈ 7 వారాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఈరోజు మీరు ఆ యొక్క గవర్నమెంట్ ఈ విధంగా మనం చేసిందని మీరు గుర్తించి ఈ విధంగా మా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పాదయాత్ర చేస్తుంటే మాకు చాలా జనసేన పార్టీ ఉన్నందుకు చాలా తృప్తిగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి IAS వారి ఆదేశాల మేరకి మనం ఈ రోజున రాజమహేంద్రవరంలో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరంలో విభిన్న ప్రతిభావంతులు, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలు ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇంతకుముందు ఇదే ఫంక్షన్ ని 3వ తారీఖు నాడు కాకినాడలో నిర్వహించడం జరిగింది. 9వ తారీఖు నాడు అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించాము. ఈ రోజున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సంఘ నాయకులు, అదే రకంగా స్వచ్ఛంద సంస్థలు, తర్వాత కొంతమంది అఫీషియల్స్, పీడి మెప్మా గారు, ఇలాంటి అఫీషియల్స్ కూడా వచ్చి ఉన్నారు. వీరందరితోటి కూడా ఈ రోజున ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులకి వారిని ఈ యొక్క అంతర్జాతీయ వేడుకల్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. సో ఈ కార్యక్రమంలో మనకి వచ్చినటువంటి ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు అందరికీ కూడా వారికి కూడా అందరు ఎవరితో తీసుకోరు అన్న దాన్ని వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి, వారు కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క వేడుకల్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నా పేరు AY శ్రీనివాస్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. థ్యాంక్ యూ. పోస్ట్ కుమార్, నేను దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి. ఈ రోజున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఇంత మహోన్నతమైన పండగల నిర్వహించినటువంటి ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ల్యాప్టాప్లు, ఉపకరణాలు అన్నీ కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాంగులకు, దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులకు, దివ్యాంగ NGO సంస్థల ప్రతినిధులకు నేను ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం భవిష్యత్తులో వికలాంగుల దినోత్సవం రాజమండ్రిలో రావాలని, వికలాంగుల ఆఫీస్ రాజమండ్రిలో రావాలని, వికలాంగులకు సంక్షేమ శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏర్పడాలని ఈ సందర్భంగా AD వారికి
కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వాధికారులు వారి వారి పనుల్లో ఉండడం వల్ల రాలేదని చెప్పి సార్ చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్. కొన్ని ఫంక్షన్లు ఎంక్వైరీ రూపంలో చాలా వీళ్ళ మరి పరికరాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి ఏడీ గారు చెప్పడం జరిగింది. దాని మీద ఏడీ గారు వెంటనే ముగ్గురు డిఎంఎండ్హెచ్ఓకి, ముగ్గురు కలెక్టర్లకి కూడా దీని మీద లేఖపూర్వకంగా తెలియజేయడం జరిగింది. పోస్ట్ పోలియో అనేది 2010లో 90% ఉంటే ఇప్పుడు 50%, 60% తగ్గదండి. దీన్ని ఒకసారి పునర్పరిశీలించినట్టే వారు కూడా ఆ పునర్పరిశీలన కార్యక్రమం కూడా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి విభిన్న ప్రతిభావులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా ఉప సంచాలకులు శ్రీ శ్రీనివాస్ గారు ఈ రోజు జరిగే కార్యక్రమానికి వీరందరికీ భోజనం ఏర్పాట్లు చేయమన్నారు. మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున మరి రాజమహేంద్రవరం కేంద్రంగా నిత్యాన్నదానం చేయడం అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా, ఒక బాధ్యత కార్యక్రమంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఎంపిక చేసుకున్న కార్యక్రమం. దానిలో భాగంగా ఈ రోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున సుమారు 350 నుంచి 400 మందికి మరి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి మరొకసారి ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.